అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. అండ్ ఇవాళ మనం చూసే శారీస్ లో ఫస్ట్ సెట్ సెమీ సిల్క్ చూపిస్తా. అయితే ఇది దూరం నుంచి చూస్తే కంప్లీట్ మనకి మైసూర్ సిల్క్ లానే కనిపిస్తుంది. క్వాలిటీ వైజ్ కూడా సూపర్ గా ఉన్నాయి. అప్పటికైనా ప్రైస్ 1600 ప్రైస్, మళ్ళీ విత్ ఫ్రీ షిప్పింగ్. బట్ చూడడానికి మాత్రం వావ్ లాగా ఉన్నాయి. సో ఈ వావ్ లాగా ఉన్న దాంట్లో ఫస్ట్ క్రీమ్, దానికి చిన్న బార్డర్స్. ఈ చిన్న బార్డర్స్ చాలా మందికి ఫేవరెట్ ఉంటాయి కదా, 2 సైడ్స్ చిన్న బార్డర్ వస్తాయి. అండ్ ఈ చెక్స్ ది డార్క్ బాటిల్ గ్రీన్, తర్వాత ఇక్కడ వచ్చేసి కాపర్ జరీ వీవ్ తోటి ఇది ఉల్టా సైడ్. సో చాలా మెత్తగా ఫ్యాబ్రిక్ ఉంది, హైట్ సఫిషియెంట్ ఉంది. తర్వాత కాంట్రాస్ట్ చెక్స్ బ్లౌజ్ వచ్చింది. సో నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారు అనమాట, డీటెయిల్గా మళ్ళీ చీరలు చూపించట్లేదు అని. మీకు ఎంత డీటెయిల్గా చూపిస్తే ఏంటి, ఎంత నేను మొత్తుకున్నా వీడియోస్లో క్లియర్గా చూపించినప్పటికీ కూడా మళ్ళీ ఫోటో అడుగుతున్నారు. వీడియోలో మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో స్క్రీన్లో మీకు వచ్చిన శారీస్ అదే విధంగా ఉంటుంది, ఫోటో వల్ల వేరియేషన్ వస్తుంది. అండ్ ఏదైతే చీరలు మొత్తం సిమిలర్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడనే మీకు అర్థమవుతాయి. ఈ బార్డర్ ఉంటే ఈ కొంగు వచ్చింది అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది కదా బ్లౌజ్ ఏదొస్తుందో. అప్పుడు మాత్రమే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. అదర్వైజ్ కొంచెం గజిబిజి ఉండి మీకు అర్థం కాదు అన్నప్పుడు నాకు కూడా ఐడియా తోటి నేను కంప్లీట్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఓకేనా? సో ప్లీజ్ దయచేసి అది అర్థం చేసుకోండి. ఎందుకంటే అన్నీ తీయడం వల్ల ఫోల్డ్స్ ఎక్కువ ముడత అవుతుంది. నీట్గా ఇట్లా చీర మనకు వచ్చిందా మీకు పోయిందా అంతే, అప్పుడు బాగుంటుంది అన్నమాట శారీ టెక్స్చర్ వైజ్ కూడా. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డీటెయిల్గా చూసే ముందు, ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి డార్క్ రిన్ బ్లూకి నేవీ బ్లూ వచ్చింది. సో చీర ఈ విధంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇవాళ నుంచి స్క్రీన్కి చాలా దగ్గరగా చూపిస్తున్నాను, మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఎట్లుంది. 2 సైడ్స్ చిన్న బార్డర్ వస్తుంది, మామిడి పిందెల డిజైన్ వస్తుంది వీవ్లో. ఇట్లా కొంగి ఇట్లా. ఈ చీరలు ఏంటంటే డ్రెస్సులు కుట్టించుకోవడానికి, లంగా ఓనీలు కుట్టించుకోవడానికి, కట్టుకోవడానికి అన్ని విధాలు కూడా బాగుంది. అండ్ ప్రైస్ విధంగా చూసుకుంటే కూడా బాగుంది. సో ఏకీభవిస్తారు కదా. సో ఈ కాంట్రాస్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ కాంట్రాస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే చెప్పినా కదా కింద మనకి ఏదైతే బార్డర్లు వస్తుందో అదే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది. కాబట్టి దీంట్లో మనం ఒకసారి హైట్ చెక్ చేద్దాం. సో చాలా సఫిషియెంట్ హైట్ ఉంది. లైట్ మెరూన్ కలర్ ఇది. ఈ దానికి వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ వచ్చింది. సో ఈ 3 ఇప్పటివరకు చూపించిన శారీస్ ఏంటంటే ఓన్లీ చెక్స్ వచ్చినాయి, దీంట్లో బూటీ రాలేదు. ఇప్పుడు నేను అందుకోబోయే చీరలలో మనకి బూటీ కూడా వచ్చింది. అప్పటి కూడా సేమ్ ప్రైస్ 1600. మీకు బూటీ కావాలా వద్దా అదొక్కటి మీరు చూసుకోండి. ఏజ్ అంటారా, ఏజ్ అయినా కట్టుకోండి, చాలా చాలా బాగున్నాయి. బ్రౌన్కి అట్లా ఫాల్ కూడా అట్లా పడుతుంది, ఇట్లా మరీ ఒంటికి అతుక్కున్నట్టు ఏమి ఉండదు. ఇందులో చూస్తే ఒకసారి బార్డర్ దగ్గర చూడండి, మామిడి పిందెల డిజైన్ లేదు, వేవ్స్ లాగా ఉంది. ఈ బూటీ అనేది దగ్గర నుంచి చూపిస్తున్నా, ఇది బూటీ మోటివ్స్ మధ్యలో వచ్చిన దాంట్లో మామిడి పిందెల డిజైన్ ఉంది. బ్రౌన్కి కొంచెం పీచ్ కలిసిన రెడ్ షేడ్, ఇది ఆల్మోస్ట్ మెజంతా పింక్ లాగా ఉంటుంది. కొంగులో జరీ లైన్స్ వచ్చింది మనకి చెక్స్ దాంట్లో. దీంట్లో కూడా ఈ బూటీ అనేది వచ్చింది. సో ఇది కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఈ డీటెయిల్గా ఇది చూసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఫటాఫట్ చూసి పింక్కి వచ్చేసి నేవీ బ్లూ. ఈ నేవీ బ్లూలో కూడా కొంచెం పర్పుల్ షేడ్ కలిసిన షేడ్ ఇది. ఇది కూడా సఫిషియెంట్ హైట్ ఉంటుంది, లేదంటే ఇంకోసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ నేవీ బ్లూకి రామా గ్రీన్. అండ్ దీంట్లో డిజైన్ లోటస్ ఉంది, దాంట్లో కూడా లోటస్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో నేను గమనించలేదు, లోటస్ది ఈ మోటివ్స్ లోటస్లో ఉన్నాయి. గ్రీన్కి వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్, మధ్యలో లీఫ్ గ్రీన్కి ఎడ్జ్కి వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్. సో బాటిల్ గ్రీన్ మనకి పళ్ళు, బ్లౌజ్ లైట్ బ్రౌన్ కలర్కి సేమ్ ఇదే బాటిల్ గ్రీన్ వచ్చింది. ఆల్మోస్ట్ గ్రీన్లే వచ్చినాయి. ఈ ఫ్లోరసెంట్ గ్రీన్ లాగా ఉంది కదా, దీనికి కూడా బాటిల్ గ్రీన్. ఇవన్నీ కూడా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు సెమీ బనారస్ చూద్దాం. సెమీ బనారస్ చాలా సార్లు మనం అప్డేట్ చేస్తాం, ఎందుకంటే ప్రతిసారి డిజైన్ మారుతుంది, తర్వాత చాలా మంది నచ్చుతారు కాబట్టి. ఫస్ట్ అయితే ఈ ట్రాన్స్పరెంట్ చూడండి, ఎక్కువ తక్కువ ట్రాన్స్పరెంట్ లేదు. కలర్ వచ్చేసి మనకి గ్రీన్. ఈ బ్యూటిఫుల్ జరీ వీవ్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంచెస్ ఉంది. ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఒక 2.5 వరకు ఉంది. సో చిన్న పోల్కా డాట్స్ చీర మొత్తం వస్తుంది. ఇందులో తరోగా చూసిన తర్వాత వేరే చీర ఇంత దగ్గర నుంచి లేకుండా మీకు అర్థమవుతుంది. కొంగు ఇట్లా వస్తుంది గ్రాండ్గా, మంచిగా చిన్నపాటి పట్టు చీర లాగా గెటప్ వైజ్ కానీ ఫీల్ అవ్వడం కానీ సేమ్. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. మనకి ఇక్కడ కూడా ఈ బూటీ వచ్చిన బ్లౌజ్ విత్ జరీ 2150లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇట్లా నేను పట్టుకున్నప్పుడే నేను వేరే కలర్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ హైట్ చెక్ చేద్దాం. కాపర్ సల్ఫేట్ బ్లూ. ఫస్ట్ దీంట్లో బ్లౌజ్ వేసుకున్న తర్వాత బోర్ అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే కాంట్రాస్ట్ అంటూ వాడచ్చు. సో కాపర్ సల్ఫేట్ బ్లూ సేమ్ అవే వివరాలు 2150. తర్వాత పింక్ అవైలబుల్ ఉంది.
తర్వాత డార్క్ బాటిల్ గ్రీన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు సాఫ్ట్ టెక్స్చర్ మనం అస్సాం సిల్క్ చూడబోతున్నాం. సో ఇది గతంలో వచ్చిన శారీస్, ఇవి మనకి ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ ఉండదు. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఇది మీకు చాలా నచ్చిన ఫ్యాబ్రిక్, చాలా మంత్స్ పట్టింది మళ్ళీ విరాడానికి. సాఫ్ట్గా టెక్స్చర్ ఉంటుంది. జరీ లైన్ అనేది మొత్తం అడ్డంగా లైన్స్ వస్తుంది, అటు ఇటు చిన్న కడ్డీ బార్డర్. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. ఇది ఇట్లా కొంగిట్లు ఎండ్ అయినాక రన్నింగ్ బ్లౌజ్. సో నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నాను కదా, రన్నింగ్ బ్లౌజ్ అనేది ఫ్యాషన్లో ఉంది, ఇప్పుడు కూడా ఇంకా ఫ్యాషన్లో ఉంది. వద్దు అనుకుంటే ఇంకా మనకి ప్లీట్స్ అనేది ఎక్కువ వస్తాయి, కాంట్రాస్ట్ వేరే తీసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు. 2350 లాస్ట్ టైం ప్రైజే. ఈ ఆరెంజ్ చీర గుర్తుపట్టిందా? నేను ఫస్ట్ టైం లాస్ట్ ఎపిసోడ్లో ఇది ఇట్లాంటిది ఆరెంజ్ కట్టుకున్నప్పుడు చాలామంది అడిగింది అనమాట. బికాస్ దానికి నేను కాంట్రాస్ట్ గ్రీన్ బీడ్స్ వేసుకున్నా. ఎప్పుడైనా ఇట్లాంటి దానికి చీర బ్లౌజ్ సేమ్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్ మనం జ్యువెలరీ పేరప్ చేస్తే కూడా బాగుంటుంది. సో ఇందులో మనకి ఆప్షన్ ఆరెంజ్ ఉంది, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ చేయట్లేదు. పర్పుల్ కలర్ అవైలబుల్ ఉంది, తర్వాత లైట్ మెరూన్ కలర్ అవైలబుల్ ఉంది, బ్లాక్, నెక్స్ట్ పింక్. సో దగ్గర చూస్తారు కలర్ పింక్, కొంచెం ఫ్లోరసెంట్ గ్రీన్ లాగా ఉంటుంది ఈ కలర్. చూసి అస్సాం సిల్క్ మనకి 2150 పడతాయి. అండ్ ఇది కూడా ఎక్కువ తక్కువ ట్రాన్స్పరెంట్ ఉండదు. ఏంటి అన్ని ఎక్కువ తక్కువ ఉండదు అంటే మరి లేదు, ఉంటే నేను చెప్తాను, ఓకేనా? ఆర్గాన్స్ లాంటివి కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇవి ఉండవు. మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా ఫస్ట్ టైం డ్రై వాష్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నడుస్తుంది, హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ కాంబినేషన్ రెడ్కి 2 సైడ్స్ ఈక్వల్ కడ్డీ బార్డర్ వచ్చింది, చిన్న బూట జరీ చిన్నగా వస్తుంది, మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. అండ్ ఇట్లా టాజిల్స్ తోటి కొంగు వచ్చిన తర్వాత ఇదే బ్లౌజ్ కంటిన్యూ, బట్ ఇట్లా ఫినిషింగ్ కూడా వచ్చింది బ్లౌజ్కి. ఇది బ్లౌజ్ సేమ్ ఇట్లా చీర బ్లౌజ్ ఒకటి అన్నట్టు. నెక్స్ట్ దీంట్లో బ్లాక్, దానికన్నా ముందు ఏంటంటే ఇదండి హైట్ చూసిండ్రా, సఫిషియంట్ హైట్ ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్, బ్లాక్ తర్వాత పింక్, డార్క్ నేవీ బ్లూ, పర్పుల్. పర్పుల్ అంటే కొంచెం నేరేడు పండు కలర్ కలిసినట్టు, ఎగ్జాక్ట్ పర్పుల్ కాకుండా నేరేడు పండు కలర్. తర్వాత ఫ్లోరసెంట్ ఎల్లో. సో ఇవాళ శనివారం వచ్చేది 1:30 PM అయితే ఇప్పుడు నేను శారీస్ చూపించిన, బట్ అది కాకుండా రేపు సండే కూడా 1:30 PMకి ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ రాబోతున్నాయి. సో రేపు కూడా వీడియో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. బికాస్ చాలా లిమిటెడ్ హ్యాండ్ పిక్డ్ శారీస్, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, సో మిస్ అవ్వద్దు. అండ్ ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీతో సీరియస్ ఇప్పుడు నేను చర్చించదలుచుకున్నా, ఫటాఫటే చెప్తా, ఎక్కువ టైం తీసుకోను. అయితే ఇప్పుడు మాది బిజినెస్ కాబట్టి యూట్యూబ్లో కొంచెం ఓకే, దానివల్ల మనకి మంచి రెస్పాన్స్ ఉంది, సేల్స్ అవుతున్నాయి, మీతో ఇంటరాక్షన్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకవేళ నాకు బిజినెస్ కాకుండా నేను యూట్యూబ్ చేసిన అనుకోండి, ఇంకా ఎంతకాలం పడుతుంది నేను 1,00,000కి చేరాలి అనేది నాకు నిన్న రాత్రి నుంచి అట్లా తిరుగుతుందనమాట. సో సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వ్యూస్ ఇచ్చే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని నిమ్మలంగా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ అది నొక్కడం అన్నీ ఇప్పుడు అందరికీ తెలుసు కదా, అది దయచేసి చేసి 1,00,000కి తీసుకురండి. అది నేను చెప్పదలుచుకున్నా, ఓకేనా? థ్యాంక్ యూ.